ముగిసింది. బలవంతపు మత మార్పుల్లో సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండో వైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలమది. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తి గీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేశారు. మానవతాపూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటలతో చాటారు. సమాజాన్ని మేలుకొల్పే బాటలో పయనించారు. అంబేద్కర్ సైతం స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యులు కవించి దేశమంతా విస్తరించింది. కులం అడగొద్దన్న మహనీయుడు సంత రవిదాస్. 1377లో కాశీ వద్ద సీర్ గోవర్ధనపురం అనే గ్రామంలో జన్మించారు. రవిదాస్ కబీర్కు సమకాలీకుడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక సన్యాసిగానే అంటరాని వారి కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషి చేశారు. సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధకులైన అంతఃపురవాసి మీరాబాయి లాంటి వారందరూ రవిదాస్ వెంట నడిచారు. భక్త కవిగా, ఒక ప్రవక్తగా ఎదిగి ఆయన చేసిన పోరాటం ఈనాటి సమాజానికి ఒక స్ఫూర్తి. ఆయన కవితల్లో అతి సున్నితంగా సందేశం, శాంతి, సమానతలు ప్రజల ఆలోచనలో అద్భుతమైన ప్రభావం చూపాయి. నమోను మంత్ర అనే వేదసారమంతా రవిదాస్ పదాల్లో ఉంది. ఐసా బారాజ్మై జహా బిల్నే బన్ కో ఆక్స్ చోట్ బడో సబ్ సం బఫే రవిదాస్ రహే ప్రసన్. ఎక్కడైతే అందరికీ భోజనం లభిస్తుందో, ఎవరు ఆకలితో నిద్రపోరో, ఎక్కడ ఎక్కువ